శ్రీమాత్రే నమః అండి. మనలో చాలామందికి శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే దానికి ఉండేటటువంటి నియమ నిబంధనలకి మనము ఆలోచన చేసి దాన్ని పూజ చేసుకోవడానికి, ఇంటికి తెచ్చుకోవడానికి వెనకాడుతూ ఉంటాం. అయితే ఇలా వేటిల గురించి ఆలోచించక్కర్లేకుండా కేవలము ఒకే ఒక్క శ్లోకాన్ని మనము నిత్యము కూడా పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల శ్రీచక్రాన్ని ఉపాసన చేసినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల కేవలము శ్రీచక్ర ఉపాసనా ఫలితమే కాకుండా మన పిల్లల్లో ఉండేటటువంటి జడత్వాన్ని, బుద్ధిమాంద్యాన్ని, అదేవిధంగా వాళ్ళకు ఉండేటటువంటి బద్ధకాన్ని కూడా తొలగిస్తుంది. అయితే ఈ శ్లోకాన్ని ఎలా పారాయణ చేసుకోవాలి? ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు రోజుకి 108 సార్లు, ఉదయం 54 సార్లు, సాయంత్రం 54 సార్లు ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి. ఇలా చేసినన్ని రోజులు కూడా నైవేద్యంగా పాయసాన్ని, పళ్ళని, ఖర్జూరాల్ని అమ్మవారికి నివేదించాలి. రోజు క్షీరపాయసము, ఖర్జూరము, పండ్లు పెట్టాలంటే కొంచెము ఇబ్బందిగా ఉన్నప్పుడు కేవలము తేనెని నైవేద్యంగా కూడా మనం సమర్పించవచ్చు. దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. అటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోః నవభిరపి మూలప్రకృతిభిः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेकाभिः सार्धं तव शरणकोणाः परिणताः. ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.